నమస్తే అండి. నా ఛానల్లో మీరు ప్రకృతిలోని అందాల్ని, పల్లెటూరి సోయగాల్ని, మధ్యతరగతి ఇల్లాలిగా మాకొచ్చే ఆదాయాన్ని బట్టి డబ్బు విషయంలో నేను ఎలా పొదుపుగా నా సంసారాన్ని చక్కదిద్దుకుంటానో, సమాజం పట్ల, పర్యావరణం పట్ల నేను ఎంత బాధ్యతగా ఉంటానో ఎగ్జాంపుల్గా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అయితే ఈ వీడియో ఏంటంటే, మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న కూరగాయల్ని నేను ఏ విధంగా ఫ్రిడ్జ్లో సర్దుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేచర్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువైనా, మనసు బాగాలేకపోయినా పచ్చని వాతావరణంలో అలా కొంతసేపు టైం స్పెండ్ చేస్తే చాలు, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మనకు సేవలు అందిస్తున్న నేచర్కి నేను నా వంతుగా రుణం తీర్చుకోవడానికి చిన్న చిన్న నియమాలని ఆచరిస్తూ ఉంటానండి. ఎగ్జాంపుల్గా పాలిథిన్ కవర్స్ని వాడకపోవడం, ప్లాస్టిక్ని వీలైనంత వరకు తక్కువగా వాడడం, నా చుట్టూ ఉండే మూగజీవులకు, పక్షులకు నీళ్లు, ఆహారం పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేమైతే కూరగాయలు కొనడానికి ఓ సంచి బండికి తగిలించుకొని సంతకు వచ్చేసామండి. కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడైనా, కిరాణా సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడైనా ఓ సంచి అయితే కూడా పట్టుకొని వెళ్తానండి. కూరగాయలు అయితే సంచిలో వేయించుకుంటాను, కిరాణా సరుకులు అయితే నేను ఓన్గా కుట్టుకున్న క్లాత్ బ్యాగ్స్లో వేయించుకుంటాను. అలా మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న కూరగాయలని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేయనండి. కూరగాయలనే కాదు, కిరాణా సరుకులు తెచ్చుకున్నా సరే డైరెక్ట్గా కిచెన్లో పెట్టేయనండి. వాటిని ఎలా స్టోర్ చేసుకుంటానో వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కూరగాయలు ఎప్పుడు తెచ్చుకున్నా, వంటింట్లో పెట్టే కూరగాయలైనా, ఫ్రిడ్జ్లో పెట్టే కూరగాయలైనా ఫస్ట్ వాటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాతే వంటింట్లోనూ ఫ్రిడ్జ్లోనూ పెడతాను. మాకు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు పంచాయతీ కుళాయి వస్తుందండి. అందుకే ఆ టైంలోనే ఇలాంటి పనులు ఏమైనా ఉంటే చేసేసుకుంటాను. ఫస్ట్ ఏం చేస్తానంటే, క్యారెట్, బంగాళాదుంపలు, చామదుంపలు లాంటివి గిన్నెలోకి తీసేసుకొని ఉల్లిపాయలని ఎండలో వేస్తాను. ఉల్లిపాయలని కూడా ఎండలో వేయడం ఏంటి సుమా అని అనుకోకండి. జస్ట్ ఈ కడిగిన కూరగాయలకున్న తడి మొత్తం ఆరే వరకు వాటిని కూడా కొంతసేపు ఎండలో వేస్తాను. ఇలా ఎందుకు చేస్తానంటే, ఫ్రిడ్జ్కి ఉల్లిపాయలను పెట్టుకోవడానికి ఒక ట్రే ఇస్తారు కదండి, ఆ ట్రేలోనే ఉల్లిపాయలను పెడతాను. అయితే మా ఫ్రిడ్జ్ పెట్టే ప్లేస్లో గాలి, వెలుతురు చాలా తక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే గాలి, వెలుతురు తక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో క్రిమి కీటకాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తెచ్చుకున్న ఉల్లిపాయల్ని అలాగే ఇంట్లో పెట్టేస్తే వాటికి కొంచెం తేమ ఉన్నా ఆ తేమ కోసం చిన్న చిన్న ఈగలు రావడం స్టార్ట్ అవుతాయి. పైగా ఒక ఉల్లిపాయ పాడైనట్లుగా ఉన్న మిగతావి కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే తేమ లేకుండా పొడిగా ఉండడానికి ఉల్లిపాయలను కూడా ఎండలో వేస్తాను. ఇలా చేస్తే ఉల్లిపాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇక ఈ బంగాళాదుంపలు, చామదుంపలు, క్యారెట్ మట్టిలో భూమి లోపల పండే దుంపలు కాబట్టి వాటికి ఎంతో కొంత మట్టి ఉంటుంది. నేను ఒకటి రుద్దుకొని కడిగేలోగా గిన్నెలో వేసిన మిగతా దుంపలు నీటిలో నాని వీటిని కడిగేటప్పుడు మట్టి తొందరగా పోతుంది. అందుకే దుంపల్లాంటివన్నీ ఈ విధంగా ముందుగా కడిగేసుకుంటాను. కూరగాయలు కడగడంలో ఏదో పిహెచ్డి చేసినట్టు అంతలా చెప్పాలా, ఆ మాత్రం మాకు తెలియదా అని తెలిసిన వాళ్ళు అనుకుంటారేమో. నేను పల్లెటూరులో బ్రతుకుతూ ఉండేదాన్ని కదా, నాకు తెలిసి శుచి, శుభ్రత తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారండి. అలాంటి వాళ్ళను నేను చూస్తూనే ఉంటాను. కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉండొచ్చని నేను చేసే ప్రతి పనిని గుచ్చి చెప్తున్నాను. అంతేకాని నేను మాత్రమే ఇలా చేస్తున్నానని కాదు. నాకంటే నీట్గా చేసుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు, కానీ నాలా కూడా చేసుకునే వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆదాయాన్ని బట్టి డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఆదాయాన్ని బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. వచ్చే ఆదాయం కంటే నెలకు అయ్యే హాస్పిటల్ ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. వాటికి కారణం మనం తినే ఆహారపు అలవాట్లు, మనం చేస్తున్న కొన్ని పొరపాట్లు.
ఓకేనండి. ఇలా కూరగాయలని కడిగేటప్పుడు కుళాయి కింద పెట్టుకున్న గిన్నె నిండిపోయినప్పుడు ఆ నీళ్లు తీసుకెళ్ళి మొక్కలకు వేసేస్తాను. మాకు డ్రైనేజీ లేదండి, అందుకే నీళ్లు డైరెక్ట్గా వాడుకోవడానికి కుదరదు. ఒకవేళ డైరెక్ట్గా వాడేసుకుంటే బురదగా అయిపోయిందంటే గిన్నెలు ఇక్కడే తోముకోవాలి, మంచినీళ్ళు ఇక్కడే పట్టుకోవాలి. అందుకే నీళ్లు కూడా పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మంచిదేలేండి, ఎందుకంటే నీరు కూడా పర్యావరణంలో ఒక భాగమే కదా. తెచ్చుకున్న కూరగాయలని నేను ఎందుకు ఇలా ముందుగానే అన్నీ కడిగేసుకుంటానంటే, కూరగాయలు పండించడానికి రైతులు వీటిపై మందులు స్ప్రే చేస్తూ ఉంటారు కదా. ఇంకొకటి ఏంటంటే, పంటను కోసి పంట మార్కెట్కి వచ్చే ప్రాసెస్లో దుమ్ము ధూళి మధ్య ఇవి ఉంటాయి. మార్కెట్లో పెట్టి అమ్మేటప్పుడు కూడా దుమ్ము ధూళితో పాటు ఈగలు కూడా వాలే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి తెచ్చుకొని డైరెక్ట్గా ఇంట్లో పెట్టుకునే ముందు ఇలా శుభ్రంగా కడిగేసుకుంటే మనం హడావిడిగా వంట చేయాల్సి వచ్చినప్పుడు ఈ కూరగాయల్ని జస్ట్ ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. నేను వంట చేసే ముందు కూడా మళ్ళీ ఒకసారి కడుగుతానండి. ఇలా కడిగిన కూరగాయల్ని వేరే పళ్ళెంలోకి తీసుకుంటాను. ముందే పళ్ళెంలోకి తీసేసుకుంటే పళ్ళెంలో హోల్స్ ఉండవు కాబట్టి వాటర్ పళ్ళెంలో ఉండిపోయి కూరగాయలకు తడంటుకొని ఉండిపోతుంది. చాటకి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి చాటలో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ చాటుకున్న హోల్స్ ద్వారా బయటకు పోతాయి కాబట్టి ఇలా చేస్తాను. కూరగాయలు అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తెచ్చుకుంటామండి. మా వారు రోజు బయట పనికి వెళ్తూ ఉంటారు కాబట్టి పని చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చేస్తారు. బంగాళాదుంపలు, చామదుంపలు 2-3 వారాలైనా నిల్వ ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఎక్కువగానే తెచ్చుకుంటాం. ఇంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాల్సిందే కదా. నేనైతే వాటితో పాటు క్యారెట్ కూడా ఉండేలా చూసుకుంటానండి. ఇడ్లీ వేసినా, అట్టు వేసినా, ఉప్మా చేసినా అందులో క్యారెట్ కూడా వేస్తాను. అందుకే క్యారెట్ ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. సండే వెజ్ బిర్యానీ చేద్దామని క్యాప్సికమ్, పచ్చి బఠానీ కూడా కొన్నానండి. టమాటాలని కడిగేటప్పుడు మాత్రం అన్నీ ఒకేసారి నీళ్ళల్లో వేసేసుకుంటే తొడిమల ద్వారా వాటర్ పోయి తొందరగా పాడవుతాయి కాబట్టి టమాటాలని ఒకటి కడుగుతాను. వీటిని కడిగేటప్పుడు కూడా తొడిమలను కిందకి ఉండేలాగా ఆరబెట్టుకుంటాను. పచ్చిమిర్చి కూడా అంతేనండి, వెంటనే కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కూరగాయలు అయితే ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను. ఒకవేళ ఫ్రూట్స్ అయితే తినే ముందు 5 నిమిషాలు సాల్ట్ వాటర్లో ఉంచి 3-4 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే తినడానికి వాడతాను. కొంచెం ఓపిక చేసి చేసుకుంటే డెటాల్ ఫ్యామిలీ హెల్దీ ఫ్యామిలీ అని యాడ్లో చూపించినట్టు డెటాల్ వాడకుండానే మన ఫ్యామిలీ కూడా హెల్దీగానే ఉంటుంది. కడిగిన కూరగాయల్లో ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కూరగాయల్ని న్యూస్ పేపర్ చుట్టి ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటాను. నేనైతే ఫ్రిడ్జ్లో కూరగాయల్ని పెట్టానండి. ఒకవేళ పెడితే ఏ విధంగా సర్దుకుంటానో మీకు ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ వీడియోలో షేర్ చేస్తాను అన్నాను కాబట్టి ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూరగాయలు వంట చేసుకునే గంట ముందైనా తీసి బయట పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ నుంచి తీసిన కూరగాయలతో డైరెక్ట్గా వంట చేసేయడం మన హెల్త్కి కూడా మంచిది కాదు. ఆ కూరగాయల్లో ఉండే కూలింగ్ వల్ల గ్యాస్ కూడా కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టినవి మర్చిపోయి అవి ఫ్రిడ్జ్లోనే పడైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ తలనొప్పి అంతా ఎందుకని నేను కూరగాయలని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తెచ్చుకుంటాం. వాడుకునే వస్తువులైనా, వండుకునే కూరగాయలైనా కొనేటప్పుడు ఎంత శ్రద్ధ చూపిస్తానో వాటిని పాడవకుండా ఉండేలా అంతే శ్రద్ధగా వాడుకుంటానండి. కూరగాయల్లో ఏవైతే తొందరగా పాడైపోతాయో అవే ముందు వండేస్తాను. టమాటాలు అయితే బాగా పండినవి ఫస్ట్ వండేసి కొంచెం దోరగా ఉండేవి పండిన టమాటాలన్నీ అయిపోయాక అప్పుడు దోరగా ఉండే టమాటాలని వాడతాను. పండిన టమాటాలు అయిపోయేలోగా ఇవి కూడా కొంచెం పండుతాయి కదా, పాడైపోతాయి అని అనుకునే కూరగాయలన్నీ ఇలా న్యూస్ పేపర్ చుట్టి బాస్కెట్లో సర్దేసుకున్నాను. పచ్చి బఠానీ, ఒలుచుకునే బఠానీ కొనుక్కుంటే మంచిదండి. కవర్లో పెట్టి అమ్ముతున్నారు కానీ వాటికి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసి అమ్ముతున్నారు. అందుకే కాయలుగా ఉండే పచ్చి బఠానీ మాత్రమే కొంటాను.
ఇక బంగాళదుంపలు చామదుంపలు ఒక బుట్టలో వేసేసుకున్నాను. ఉల్లిపాయల్ని కూడా ఫ్రిడ్జ్ కింద ఉండే ట్రేలో వేసేసుకున్నాను. బంగాళాదుంపలు చామదుంపలు వంటింట్లో సర్దేసుకున్నానండి. ప్లాస్టిక్ వాడనన్నావు కదా, మరి వంటింట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదా సుమా అని మీరు అనుకుంటే, ఆ ప్లాస్టిక్ డబ్బాలు నేను కొన్నవైతే కాదండి. నా కిచెన్ టూర్ వీడియోలో చెప్పానండి ఆ ప్లాస్టిక్ డబ్బాలు నాకు ఎలా వచ్చాయో. ఇంట్రెస్ట్ ఉంటే నా కిచెన్ టూర్ వీడియోని కూడా చూడండి. ఇక నా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు పెట్టుకున్న ఉల్లిపాయలు, కూరగాయలు, పాలు, పెరుగు, రుబ్బుకున్న పిండి ఇలాంటివే ఉంటాయండి. ఇలా నాకు ఫ్రిడ్జ్ ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటానండి. ఈ ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకుంటానో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనండి. మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న కూరగాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకున్న విధానం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అడిగేది ఒక లైక్ మాత్రమేనండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఓకేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.